అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, నవోదయ విద్యాలయ సమితి నుంచి మనకు క్లాస్ 9th కోసం లాటరల్ ఎంట్రీ కోసం ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఓకే, సో అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇక్కడ ప్రారంభం కావడం జరిగింది 2026 నుంచి 27 అకాడమిక్ ఇయర్ కోసం. ఓకే, సో క్లాస్ 9thలో ఇక్కడ లాటరల్ ఎంట్రీ అనేది జరుగుతుంది. ఓకే, సో లాస్ట్ వచ్చేసి మనకు 23rd September 2025. ఓకే, సో 23rd September 2025 వరకు మనం ఇక్కడ ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఓకే, సో టోటల్గా ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది ఏంటంటే టోటల్గా నవోదయ విద్యాలయ క్లాస్ 9th ఎగ్జామినేషన్లో మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, అప్లై చేయడానికి ఏవేవి మనకు డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది, ఓకే, అండ్ దీంతోపాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ ఎంత ఉండాలి, ఆ టోటల్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్, ముందుగా మీరు నవోదయ విద్యాలయ సమితి నుంచి వాళ్ళు ఒక అఫీషియల్ వెబ్సైట్ పెట్టారు. ఓకే, సో మీరు గూగుల్కి వచ్చి నవోదయ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి cbseitms.nic.in. ఓకే, సో మీరు ఈ వెబ్సైట్కి రావాలి స్టూడెంట్స్. ఓకే, కింద మీకు ఒకటి ప్రాస్పెక్టస్ అని ఉంటుంది. ఈ ప్రాస్పెక్టస్లో ఈ పీడిఎఫ్లో మీకు పూర్తిగా టోటల్ డీటెయిల్స్ ఉంది. ఓకే, లేదంటే ఈ ప్రాస్పెక్టస్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాము. అక్కడ క్లిక్ చేస్తే మీరు ఈ ప్రాస్పెక్టస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫర్ లాటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్ ఇన్ క్లాస్ 9th 2026 to 27 లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూడండి ఇక్కడ 23rd September 2025. ఓకే, అండ్ డేట్ ఆఫ్ సెలెక్షన్ టెస్ట్ చూడండి February 7, 2026. ఓకే, మనకు 2026 7th February రోజున మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, 2nd February కాదు స్టూడెంట్స్, 7th February. ఓకే, 7/2/2026 రోజున మనకు ఇక్కడ లాటరల్ ఎంట్రీ అనేది ఇక్కడ మనకు ఎన్విఎస్ నుంచి ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ బేసిక్ ఇంట్రొడక్షన్ ఉంది. ఓకే, జవహర్ నవోదయ విద్యాలయ గురించి టోటల్గా మీకు జేఎన్వి గురించి ఇక్కడ ఆల్రెడీ తెలుసు. ఒకవేళ ఎవరికైతే జేఎన్వి అనేది ఏంటిదో ఎవరికైతే తెలియదో మనం ఒక వీడియో పెట్టాము సపరేట్గా. ఓకే, ఆ వీడియో ఒక లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే మన ఛానల్లో ఉంది స్టూడెంట్స్, వెళ్ళి చూసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాము టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో జవహర్ నవోదయ విద్యాలయాస్ ఎన్ని ఉన్నాయి. ఓకే, చూడండి ఇక్కడ అకార్డింగ్ టు ద నవోదయ విద్యాలయ స్కీమ్ 1 జవహర్ నవోదయ విద్యాలయ ఈజ్ టు బి సెటప్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్. ఎట్ ప్రజెంట్ 653 విద్యాలయాస్ ఆర్ ఫంక్షనల్ in 27 states and 8 union territories. The state-wise distribution of functional state-wiseగా జేఎన్వీస్ అంటే జవహర్ నవోదయ విద్యాలయాస్ అనేది డివైడ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు జేఎన్వీస్ ఏ విధంగా ఉంటాయి. ఓకే, ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయి ఉంది. స్టేట్ వైజ్గా ఇక్కడ జేఎన్వీస్ అనేవి డివైడ్ చేశారు అండ్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక జేఎన్వీ ఇక్కడ అయితే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఇక్కడ చూడండి ఆల్ ఓవర్ ఇండియాలో 653 జవహర్ నవోదయ విద్యాలయాస్ అనేది ఇక్కడ మనకు వాళ్ళు పెట్టారు, శాంక్షన్ చేశారు అండ్ ఇక్కడ ఫంక్షన్ అయి ఉన్నాయి. ఓకే, టోటల్గా 27 స్టేట్స్ అండ్ 8 యూటీస్ అంటే యూనియన్ టెరిటరీస్లో ఇక్కడ 653 జవహర్ నవోదయ విద్యాలయాస్ అనేది ఇక్కడ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి స్టేట్ వైజ్గా డివైడ్ అయి ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి ఆంధ్రప్రదేశ్లో 15 ఉన్నాయి. ఓకే, 13 + 2 15 టోటల్గా. ఓకే, అండ్ దాంతోపాటు ఇక్కడ తెలంగాణలో చూడండి టోటల్గా 9 ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, అండ్ తెలంగాణకు కొత్తగా ఇక్కడ 7 నవోదయ విద్యాలయాస్ ఇక్కడ మంజూరు చేశారు. ఓకే, దాని మీద కూడా మనం ఒక వీడియో పెట్టాము ఫుల్ క్లారిటీగా, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది స్టూడెంట్స్, వెళ్ళి చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ మార్క్ అనేవి ఇక్కడ మనకు జేఎన్వీస్ కూడా ఉన్నాయి, అవి స్పెషల్ జేఎన్వీస్. ఓకే, అండ్ 2 స్టార్ మార్క్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో ఉంది, దాని మీనింగ్ చూడండి ఇక్కడ అడిషనల్ జేఎన్వీ శాంక్షన్ ఫర్ ద డిస్ట్రిక్ట్స్ హ్యావింగ్ లార్జ్ కన్సంట్రేషన్ ఆఫ్ ఎస్సీ ఆర్ ఎస్టీ పాపులేషన్. ఓకే, ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కడికైతే ఈ డిస్ట్రిక్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్లు ఇక్కడ అడిషనల్ జేఎన్వీస్ అనేవి ఇక్కడైతే వాళ్ళు పెట్టారు స్టూడెంట్స్. ఓకే, ఓవరాల్గా 653 జవహర్ నవోదయ విద్యాలయాస్ మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడ ఉన్నాయి స్టూడెంట్స్. అండ్ సైలెంట్ ఫీచర్స్ చూడండి జవహర్ నవోదయ విద్యాలయ స్కీమ్ గుడ్ క్వాలిటీ ఇస్తుంది. ఓకే, కో ఎడ్యుకేషన్ ఉంటుంది, క్లాస్ 6th నుంచి 12th వరకు మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ రూరల్ ఏరియాస్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ
ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు సెలెక్షన్ కోసం. ఓకే, అండ్ ఇవి సిబిఎస్సికి అఫిలియేట్ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, అండ్ ఇందులో మనకు ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు మనకు యూనిఫామ్, టెక్స్ట్ బుక్, స్టేషనరీ టోటల్గా మనకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. ఓకే, అండ్ ఇక్కడ మనకు టోటల్గా ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ నోటిఫికేషన్. The selection test is conducted only for JNVs having vacancies. Please refer to the list or tentative vacancy details at the end of the prospectus. Since the notified vacancies are tentative, hence many get reduced owing to administrative agencies. ఓకే, ఇక్కడ చూడండి ఏ నవోదయ కింద అయితే ఎక్కువగా మనకి ఇక్కడ ఖాళీగా ఉన్నాయో, వేకెన్సీస్ ఉన్నాయో, ఓకే, ఆ నవోదయ కోసమే ఇక్కడ మనకు వాళ్ళు అప్లికేషన్ ఫామ్ పెట్టారు. ఓకే, క్లాస్ 9th ఓన్లీ వేకెన్సీ మీద ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, క్లాస్ 9th ఇక్కడ సెలెక్షన్ అనేది వేకెన్సీని బట్టి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు చూడండి ఎక్స్ అనే జవహర్ నవోదయ విద్యాలయాలు, ఓకే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ 5 సీట్స్ ఉన్నాయి అనుకోండి 9th కోసం. ఈ 5 సీట్స్ కోసం మాత్రమే మనకి ఇక్కడ ఎగ్జామ్ పెడతారు వాళ్ళు. ఓకే, అండ్ మీరు ఎంతమంది కూడా ఎగ్జామ్ రాస్తే కూడా ఓన్లీ 5 మెంబర్స్ని తీసుకుంటారు. అంటే ఓన్లీ వేకెన్సీని బట్టి వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, వెన్యూ అండ్ డేట్ ఆఫ్ ది సెలెక్షన్ టెస్ట్ చూడండి ఇక్కడ ఎక్కడ అండ్ ఎప్పుడు జరుగుతుంది టెస్ట్ అనేది ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. సెలెక్షన్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 9th విల్ బి కండక్టెడ్ ఆన్ సాటర్డే the 7th February 2026 in Jawahar Navodaya Vidyalaya of concerned district and or any other center allotted by NVS. ఇప్పుడు చూడండి మనకు 7th February 2026 నాడు మనకు JNV అంటే జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, క్లాస్ 9th కోసం. అది మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు డిస్ట్రిక్ట్స్లో ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే డిస్ట్రిక్ట్స్లో ఉంటారో ఆ డిస్ట్రిక్ట్లో తప్పకుండా ఇక్కడ నవోదయ విద్యాలయం ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ చూడండి మనకు జేఎన్వి అంటే జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకవేళ జేఎన్విలో జరగకుంటే మనకు వేరే సెంటర్స్ కూడా ఇక్కడ అలౌట్ చేస్తారు. ఓకే, సో మనకు 7th February నాడు ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ రిజల్ట్ చూడండి మనకు ఎగ్జామ్ తర్వాత మనకు రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం తప్పకుండా వీడియో పెడతాము. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఎవరు ఇక్కడ అప్లై చేయాలి, ఓకే, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుందో ఇక్కడ చూద్దాం స్టూడెంట్స్. ఇక్కడ చూడండి ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ బోనాఫైడ్ రెసిడెంట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కన్సర్న్డ్ వేర్ విష్ టు అప్లై అండ్ షుడ్ హ్యావ్ రెసిడెంట్ ఆఫ్ ద సేమ్ డిస్ట్రిక్ట్. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే ఎవరైతే ఇప్పుడు 8th క్లాస్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో ఉంటారు అండ్ తెలంగాణలో ఆదిలాబాద్లో ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఆదిలాబాద్లో ఒకవేళ మీరు ఉంటే మీరు అదే డిస్ట్రిక్ట్లో 8th క్లాస్ చదువు కొనసాగుతుండాలి. అంటే 8th క్లాస్ అపేరింగ్ అదే డిస్ట్రిక్ట్లో ఉండాలి. అండ్ దాంతోపాటు మీరు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కింద ఏదైతే నవోదయ విద్యాలయం ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మీరు 8th క్లాస్ అపేరింగ్ మీ డిస్ట్రిక్ట్లోనే ఉండాలి. ఓకే, మీదైతే మీకు మీ రెసిడెంట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంటుందో అదే డిస్ట్రిక్ట్లో మీరు 8th క్లాస్ అపేరింగ్ ఉండాలి, అంటే చదువుతూ ఉండాలి స్టూడెంట్స్. అప్పుడే మీరు ఇక్కడ 9th కోసం అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ బోనాఫైడ్ రెసిడెంట్ అండ్ స్టడింగ్ క్లాస్ 8 డ్యూరింగ్ ద అకాడమిక్ సెషన్, అది కూడా 2025 నుంచి 26. ఓకే, ఇప్పుడు మీరు అపేరింగ్ ఉండాలి, ఇప్పుడు మీరు చదువుతూ ఉండాలి, అప్పుడు మీరు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. ఇన్ వన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వేర్ ద జవహర్ నవోదయ విద్యాలయ ఇస్ ఫంక్షనింగ్ అండ్ వేర్ అడ్మిషన్ ఈజ్ సాట్ ఆర్ ఎలిజిబుల్. ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్ లేదంటే గవర్నమెంట్తో ఏదైతే రికగ్నైజ్డ్ ఉంటాయో ఆ స్కూల్స్తోనే మీరు ఇక్కడ 8th క్లాస్ కంప్లీట్ చేయాలి. ఓకే, అప్పుడు మీరు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. ఓకే, నెక్స్ట్ చూడండి మీ డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు చూడండి ముఖ్యంగా చాలామంది కూడా డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు ఇక్కడ అప్లై చేయరు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకు ఒక రోల్ ప్లే చేస్తుంది. మీరు ముఖ్యంగా చూడండి 1st May 2011 నుంచి 31st July 2013 ఈ డేట్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఓకే, 1st May 2011 నుంచి 31st July 2013. ఓకే, ఈ డేట్స్ మధ్యలో ఎవరైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు ఇక్కడ అప్లై చేయాలి. ఓకే, అండ్ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. ఎవరైతే 1st May 2011 లేదంటే 31st July 2013 ఈ డేట్స్ కూడా ఎవరైతే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ డేట్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, అండ్ ఈ డేట్స్ మధ్యలోనే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి స్టూడెంట్స్, లేదంటే మీరు అప్లై చేయలేరు. ఓకే, ఈ టాపిక్ మీరు ముఖ్యంగా గమనించాలి. చాలామంది ఫోన్ చేస్తారు, సార్ మా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మేము ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీ టోటల్ డౌట్స్ అనేవి ఇక్కడ క్లియర్ అవుతాయి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఓన్లీ
ఇండియన్ నేషనల్స్ హూ ఆర్ స్టడింగ్ క్లాస్ 8 ఇన్ ఇండియా ఇన్ ద డిస్ట్రిక్ట్ కన్సర్న్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. మీరు ఓన్లీ ఇండియన్సే ఉండాలి అండ్ మీరు 8th క్లాస్ చదువుతూ ఉండాలి, అంటే అపేరింగ్ ఉండాలి ఈ 2025 నుంచి 26 అకాడమిక్ ఇయర్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రిజర్వేషన్ చూద్దాము. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ దివ్యాంగ్ అంటే హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ కోసం ఇక్కడ వేరు ఇక్కడ మనకు రిజర్వేషన్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి రూరల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఎక్కువగా మనకు ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారు, రిజర్వేషన్ ఇస్తారు అండ్ అర్బన్స్కి కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు అనేవి ముఖ్యంగా రూరల్ క్యాండిడేట్స్ కోసం ఇచ్చారు స్టూడెంట్స్, అంటే వాళ్ళ కోసమే, వాళ్ళ చదువు కోసం ఇచ్చారు. ఓకే, ఎవరైతే గ్రామీణం నుంచి ఉంటారో వాళ్ళ కోసమే జవహర్ నవోదయ విద్యాలయాలు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి ఇక్కడ చూడండి, www.navodaya.government.in. ఓకే, ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా నవోదయ విద్యాలయ క్లాస్ 9th కోసం అప్లై చేసుకోవచ్చు. ఓకే, లేదంటే cbseitms.nic.in. ఓకే, ఈ వెబ్సైట్కి రండి, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మన దగ్గర అప్లై చేయాలంటే మన అకాడమీ టీం మీకు అప్లై చేసి ఇస్తుంది. ఓన్లీ 100 రూపీస్ తీసుకుంటాం స్టూడెంట్స్. మీ డాక్యుమెంట్స్ సెండ్ చేస్తే వాట్సాప్లో మేము అప్లై చేసి కూడా మీకు ఇస్తాము. అప్లికేషన్ ఫామ్ కూడా మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, ఒకవేళ మీకు మన దగ్గర అప్లై చేయాలంటే ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి, మన టీం మీకు రెస్పాండ్ అయ్యి అప్లై చేసి ఇస్తుంది స్టూడెంట్స్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ 23rd సెప్టెంబర్ 2025 నాడు ఎండ్ అయిపోతుంది. ఓకే, మీరు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి స్టూడెంట్స్. ఓకే, ఆఫ్లైన్ వాళ్ళు ఏం తీసుకోరు, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ మాత్రం మీరు ఫిల్ చేయాలి. అది కూడా నవోదయ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి అప్లికేషన్ కోసం మనకు డాక్యుమెంట్స్ చూడండి. ఫస్ట్ మనకు క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే, నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, అంటే క్యాండిడేట్ అండ్ పేరెంట్ యొక్క మనకు సిగ్నేచర్ కావాలి. ఓకే, అండ్ దాంతోపాటు చూడండి మనకు కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అవి కూడా ఫిల్ చేయాలి స్టూడెంట్స్. అంటే మీ క్లాస్, ఓకే, అండ్ బోనఫైడ్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, ఆ టోటల్ డీటెయిల్స్ మనం అక్కడ ఫిల్ చేయాలి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్ టు రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. ఎగ్జామినేషన్ కన్నా ముందు మనకి ఇక్కడ అడ్మిట్స్ కార్డ్ వస్తాయి. ఓకే, అప్లికేషన్ ఫామ్ ఎండ్ అయిన తర్వాత అండ్ మనకు ఎగ్జామినేషన్ కన్నా 15 days ముందు మనకి ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మనం తప్పకుండా వీడియో పెడతాము. ఓకే, మీకు అప్డేట్గా ఉండొచ్చు, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇచ్చాము. ఓకే, వాట్సాప్ గ్రూప్ ఒక లింక్ ఇచ్చాము, అక్కడ క్లిక్ చేయండి, మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా చిన్న అప్డేట్స్ వస్తే కూడా నవోదయ విద్యాలయకు సంబంధించి మనం తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, అండ్ మీరు అప్డేటెడ్గా ఉండొచ్చు స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, మెయిన్గా ఎగ్జామినేషన్ గురించి ఇక్కడ చూడండి మనకు 7th February 2026 నాడు ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ మనకు 2.5 hours మనకు ఎగ్జామినేషన్ టైం ఇచ్చారు. ఓకే, అండ్ ఎవరైతే దివ్యాంగ్ ఉన్నారో అంటే హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళకు అడిషనల్గా 50 minutes టైం ఇచ్చారు, అంటే ఎక్స్ట్రా మీరు 50 minutes తీసుకోవచ్చు ఎవరైతే హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ ఉన్నారో. ఓకే, ఇక్కడ చూడండి కాంపోజిషన్ అండ్ నేచర్ ఆఫ్ ది సెలెక్షన్ టెస్ట్. మీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అండ్ దానికి ఎన్ని మార్క్స్ వస్తాయో మనం ఇక్కడ క్లారిటీగా తెలుసుకుందాం. సో నవోదయ విద్యాలయ క్లాస్ 9thలో మనకి ఇక్కడ చూడండి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ పార్ట్ ఏలో. ఓకే, ఇంగ్లీష్తో పాటు నెక్స్ట్ మనకు హిందీ ఉంటుంది అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ ఉంటుంది, జిఎస్. ఓకే, సో ఇంగ్లీష్లో మనకు 15 questions ఉంటాయి అండ్ 15 marks ఉంటుంది. అండ్ హిందీలో కూడా 15 questions 15 marks అండ్ మ్యాథమెటిక్స్లో 35 questions 35 marks అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్లో 35 questions అండ్ 35 marks ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, టోటల్గా మనకు 100 questions ఉంటాయి అండ్ 100 marks ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్కి మనకు 1 mark ఇస్తున్నారు స్టూడెంట్స్. ఓకే, 1 question క్యారీస్ 1 marks. ఓకే, అండ్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు స్టూడెంట్స్, అంటే ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ని రాంగ్ చేస్తే లేదంటే అటెండ్ చేయకుంటే మీ మార్క్స్ వాళ్ళు తగ్గించరు. ఓకే, నో నెగిటివ్ మార్కింగ్. ఓకే, సో టోటల్గా మీరు ఫుల్ ఆఫ్ పేపర్ మీరు ఇక్కడ అటెండ్ చేయొచ్చు. ఓకే, అండ్ కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎగ్జామ్ గురించి, మీరు ఇక్కడ చదువుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, అండ్ ఏ విధంగా ఇక్కడ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయాలో ఇక్కడ క్లియర్గా మీకు డయాగ్రామ్తో పాటు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు తెలుసుకోండి. ఓకే, ఈ విధంగా బబ్లింగ్ ఉంటుంది, మీకు బబ్లింగ్ కూడా కరెక్ట్గా చేయాలి. ఓకే, క్లియర్గా ఏ విధంగా మీరు బబ్లింగ్ చేయాలి. ఓకే, అండ్ మీరు ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తోనే ఎగ్జామినేషన్ ఇవ్వాలి స్టూడెంట్స్. ఓకే, అంటే
ఇప్పుడు మీరు ఒకవేళ పెన్సిల్తోని బబ్లింగ్ చేస్తే మీ ఓఎంఆర్ షీట్ అనేది వెరిఫై చేయరు. ఓకే, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తోనే మీరు బబ్లింగ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ ఆఫ్టర్ సెలెక్షన్. ఇది ఇప్పుడు అవసరం లేదు, మీరు సెలెక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత దాని గురించి మనం సపరేట్గా ఒక వీడియో పెడతాం స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్లో చూడండి మనకు టోటల్గా 15 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 15 మార్క్స్ ఉంటుంది మనకు. ఫస్ట్ యూనిట్ చూడండి కాంప్రిహెన్షన్, ఇందులో అన్సీన్ ప్యాసేజెస్ ఉంటాయి. సెకండ్ వర్డ్ అండ్ సెంటెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి స్ట్రక్చర్ స్పెల్లింగ్. ఫోర్త్ వన్ రీఅరేంజింగ్ జంబల్డ్ వర్డ్స్. నెక్స్ట్ ప్యాసివేషన్. దాంతోపాటు నెక్స్ట్ చూడండి చాప్టర్ నెంబర్ 6 యూజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. 7th చూడండి మోడల్ ఆక్సిలరీస్. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ టెన్స్ ఫార్మ్స్. దాంతోపాటు రిపోర్టెడ్ స్పీచ్. ఓకే, ఈ టోటల్గా 10 చాప్టర్స్ ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించి. ఓకే, ఈ 10 చాప్టర్స్ నుంచి మాత్రమే మనకి ఇక్కడ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ హిందీ చూడండి, హిందీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయి ఉన్నాయి. ఓకే, మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ జనరల్ సైన్స్. ఓకే, క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. అండ్ దీని కింద మనకి ఇక్కడ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్. ఓకే, అవి మనం ఇప్పుడు చదివితే చాలా ఇక్కడ టైం అవుతుంది. ఓకే, అంటే వీడియో కొంచెం పెద్దగా అవుతుంది, సో మనం ఓన్లీ టాపిక్ చూద్దాము. ఓకే, అంటే చాప్టర్ నేమ్ చూద్దాము. మీరు ఇక్కడ సబ్ టాపిక్స్ అనేవి చూసుకోవచ్చు. జనరల్ సైన్స్ సంబంధించి కూడా మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, అండ్ ఈ 35 క్వశ్చన్కి సంబంధించి మనకు ఒక క్వశ్చన్కి 1 మార్క్స్ ఇస్తారు. టోటల్గా 35 మార్క్స్ ఉంటుంది. ఓకే, సో చాప్టర్ నెంబర్ 1 వచ్చేసి క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. చాప్టర్ 2 చూడండి మైక్రో ఆర్గానిజమ్స్, ఇందులో ఫ్రెండ్ అండ్ ఫైవ్ గురించి ఉంటాయి. అండ్ చాప్టర్ నెంబర్ 3 చూడండి కూల్ అండ్ పెట్రోలియం. నెక్స్ట్ కంబషన్ అండ్ ఫ్లేమ్, కన్సర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. నెక్స్ట్ చూడండి రీప్రొడక్షన్ ఇన్ అనిమల్స్. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడల్సెన్స్, ఫోర్స్ అండ్ ప్రెషర్, ఫ్రిక్షన్, సౌండ్, కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, సమ్ న్యాచురల్ ఫెనోమెనా, లైట్. ఓకే, ఈ టోటల్గా మనకు 13 చాప్టర్స్ ఉన్నాయి జిఎస్లో, జనరల్ సైన్స్లో. ఈ 13 చాప్టర్స్ నుంచే మనకి ఇక్కడ మోస్ట్లీ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో చాప్టర్ నెంబర్ 1 వచ్చేసి రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్, కంపేరింగ్ క్వాంటిటీస్. ఇందులో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి అడుగుతుంది. నెక్స్ట్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ ఇంక్లూడింగ్ ఫ్యాక్టరైజేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. చాప్టర్ నెంబర్ 9 చూడండి అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్. ఇందులో ప్యారలెలోగ్రామ్, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్, కైట్ గురించి అడుగుతుంది. చాప్టర్ నెంబర్ 10లో మెన్సురేషన్. ఇందులో ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్. అండ్ నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, క్యూబాయిడ్స్ అండ్ సిలిండర్ గురించి అడుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 11 చూడండి డేటా హ్యాండ్లింగ్. ఇందులో బార్ గ్రాఫ్, పై చార్ట్, ఆర్గనైజింగ్ డేటా అండ్ ప్రాబబిలిటీ. ఓకే, ఈ టోటల్గా మనకు 11 చాప్టర్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. ఈ టోటల్ మీరు చాప్టర్స్ని నోట్ డౌన్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, అండ్ ఈ ప్రాస్పెక్టస్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంది, డౌన్లోడ్ చేస్తే ఈజీగా మీరు చూసి రాయొచ్చు స్టూడెంట్స్. ఓకే, మీరు ఎగ్జామినేషన్ కోసం ఇక్కడ మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మీకు ఒక కీ పాయింట్ స్టూడెంట్స్, ప్రిపరేషన్ని మీరు ఈజీగా అంటే ఫోన్లోనే చేసుకోవచ్చు ఓన్లీ 99 రూపీస్లో. ఓకే, సో మన అకాడమీ, మన టీం మనకు అంటే మన స్టూడెంట్స్ కోసం కేవలం 99 రూపీస్లో ఈ బుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఒక ఈ బుక్ అనేది మీకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది. అందులో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, నెక్స్ట్ మోడల్ పేపర్స్. ఓకే, దాంతోపాటు ఈ టోటల్ 4 సబ్జెక్ట్ సంబంధించి మీకు అన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, అండ్ ఆ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఆ విధంగా ఒక ఈ బుక్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అంటే టోటల్గా మన టీం మీకు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసి ఇప్పుడు ఈసారి ఏ విధంగా క్వశ్చన్స్ అడగబోతుంది ఎన్విఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితి, ఆ టోటల్ క్వశ్చన్స్ని ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసి ఈ పీడిఎఫ్లో ఇక్కడ ఇంపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఈ టోటల్ పీడిఎఫ్లో ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అండ్ దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఒకవేళ మీకు ఆ బుక్ తీసుకోవాలంటే ఈ స్క్రీన్ పైన నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి, మన టీం మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతుంది అండ్ మీకు గైడ్ చేస్తుంది. ఓకే, సో మీరు ఈజీగా ఈ బుక్ని తీసుకోవచ్చు. కేవలం 99 రూపీస్ మాత్రమే స్టూడెంట్స్. ఈ తక్కువ ప్రైస్లో మీకు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఈ బుక్ని తీసుకుంటారో తప్పకుండా సెలెక్షన్ అనేది తప్పకుండా జరుగుతుంది. ఓకే, సెలెక్షన్ అవుతుంది, కానీ అది ఓన్లీ మీ ప్రిపరేషన్ని బట్టి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఒకవేళ మీరు గట్టిగా ప్రిపరేషన్ అయితే తప్పకుండా మీ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇంత తక్కువ ప్రైస్లో ఎవరు మీకు బుక్ ప్రొవైడ్ చేయరు.
ఓకే, సో మీరు బుక్ని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు బయట నుంచి బుక్ తీసుకుంటే, లేదంటే ట్యూషన్కి వెళ్తే ఆన్లైన్ క్లాస్ తీసుకుంటే ఓకే పర్వాలేదు, మీరు ఈ బుక్ని కూడా తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, కింద మీకు టోటల్గా వేకెన్సీని బట్టి ఇక్కడ మనకు చార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇవి చూసుకోవచ్చు మీరు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లేదంటే కాల్ లేదా మెసేజ్ చేయండి. ఒకవేళ అప్లై చేయాలంటే కూడా మీరు కాల్ మీద మెసేజ్ చేయొచ్చు. 100 రూపీస్ తీసుకొని మేము అప్లై చేసి ఇస్తాము స్టూడెంట్స్ మీకు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.